హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ కోడింగ్ స్టార్ట్ చేద్దామా. సో లాస్ట్ 2 వీడియోస్ వచ్చి కంపారిజన్ అండ్ లాజికల్ గురించి డిస్కస్ చేశాను కదా మీతో. సో ఇప్పుడు పైథాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ టాపిక్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ విచ్ ఈస్ వెరీ సింపుల్ అండ్ షార్ట్. ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మనము చాలా బేసిక్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తాము విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆపరేటర్ వచ్చి బేసిక్ అసైన్మెంట్. బేసిక్ అసైన్మెంట్ అంటే దీన్ని ఈక్వల్ టు సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈక్వల్ టు అంటే మనకు ఆల్రెడీ తెలుసు x ఈక్వల్ టు 5 అంటే నార్మల్గా ఒక వేరియబుల్కి ఈ 5 అనే నెంబర్ని మనము వాల్యూని అసైన్ చేసాం అంతే. ఇఫ్ ప్రింట్ చేస్తే కనుక మనకి 5 అనే నెంబర్ అనేది వస్తుంది. ఇది బేసిక్ అన్నమాట విచ్ ఇస్ వెరీ యూజ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కండిషన్స్. సెకండ్ వచ్చి అర్థమెటిక్ షార్ట్ కట్స్. అర్థమెటిక్ షార్ట్ కట్స్ అంటే మనము అర్థమెటిక్ ఆపరేటర్లో యూజ్ చేసాం కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్, అవే ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. ఎడిషన్ అంటే ప్లస్ ఈక్వల్ టు, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై అంటే మల్టిప్లై ఈక్వల్ టు, డివైడ్ అంటే స్లాష్ ఈక్వల్ టు, అలా అన్ని వాల్యూస్ని అసైన్ చేస్తామన్నమాట. ఈ ఆపరేటర్ పెట్టినప్పుడల్లా ఏం చేస్తామంటే పర్ సపోజ్ x ఈక్వల్ టు 5 x ప్లస్ ఈక్వల్ టు 3 అని ఇచ్చామనుకో, పైన మనము ఒక ఎక్స్కి వాల్యూ తీసుకున్నాం. సో x ప్లస్ ఈక్వల్ టు 5 అనేది ఎలా రిప్రజెంట్ అవుతుందంటే x ఈక్వల్ టు x ప్లస్ 3. సో ఈ x అనే పైన మనం ఆల్రెడీ ఇన్బిల్ట్గా తీసుకున్న 5 ఇక్కడ యాడ్ అయ్యి టోటల్ ఓవరాల్ ఎడిషన్ జరిగి మనకి 8 అనేది ఇస్తుంది. సేమ్ అలానే సబ్ట్రాక్షన్ కూడా, లైక్ x ఈక్వల్ టు 5 x మైనస్ ఈక్వల్ టు 3 అంటే 5 మైనస్ 3 విచ్ వి గెట్ 2. సో మల్టిప్లై కూడా అలానే అవుతుంది, డివిజన్ కూడా సేమ్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా అర్థమెటిక్లో ఉన్న షార్ట్ కట్స్తో యూజ్ చేసి చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మాడ్యులో, ఫ్లోర్ అండ్ పవర్. ఈ సింబల్స్తో యూజ్ చేసి మనము ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ని చూస్తామన్నమాట. ఫస్ట్ వచ్చి మాడ్యులో. మాడ్యులో అంటే నేను ఏం చెప్పాను, రిమైండర్ అనమాట. దానికి ఏంటి, పర్సెంట్ సింబల్తో రిప్రజెంట్ అవుతుంది అని చెప్పాను కదా. సో పర్సెంట్ ఈక్వల్ టు అనేది మనం తీసుకుంటాము. ఫర్ సపోజ్ ఇప్పుడు x ఈక్వల్ టు 5 అండ్ x మాడ్యులో ఈక్వల్ టు 3 అని ఇచ్చామనుకో, ఇప్పుడు 5 డివైడెడ్ బై 3 చేసినప్పుడు మనము కింద వచ్చే నెంబర్ ఉంటుంది కదా రిమైండర్, ఆ రిమైండర్ని మనము ప్రింట్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఆపరేటర్లో. నెక్స్ట్ వచ్చి ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం చెప్పాను మీకు, మనము యూజ్ చేసే కండిషన్లో డివిజన్ చేసినప్పుడు మనము ఫ్లోట్ నెంబర్ వస్తే ఫ్లోట్ నెంబర్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూని తీసుకుంటాం అన్నాను కదా. సో x డివైడెడ్ బై 3 చేస్తే మనకి 1.66666 సంథింగ్ ఎంతో వస్తుంది. సో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మనకు ఓన్లీ ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ పవర్ మనకి తెలుసు, ఎక్స్పోనెన్షియల్ పవర్తో యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఇందులో ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ద బిట్ వైజ్ అండ్ ఆల్సో వాల్రస్ ఆపరేటర్. ఈ బిట్ వైజ్తో మనము అసైన్మెంట్ ఆపరేటర్ చేయొచ్చు అండ్ వాల్రస్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా సపరేట్గా వీడియో చేసి పెడతాను, అప్పుడు మీకు టోటల్ అసైన్మెంట్ ఆపరేటర్ అర్థమవుతుంది అండ్ ఆల్సో బిట్ వైజ్ ఆపరేటర్ కూడా అర్థమవుతుంది. సో అంటిల్ దెన్ మీరు అసైన్మెంట్ ఆపరేటర్స్తో చాలా సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్ని సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాము. అంటిల్ దెన్ కీప్ కోడింగ్, బాయ్.